कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्रीगुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। మనము భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో 15 శ్లోకాలు చదువుకున్నాం. మనం 15వ శ్లోకంలో ఒక మంచి అంతరార్థం ఉంది, పరమాత్మని గురించిన మంచి సూచన ఉంది మనందరికీ అని చెప్పుకున్నాం. ఏమిటది? హృషికేశుడు పరమాత్మ యొక్క శంఖము, కృష్ణుని యొక్క శంఖము పాంచజన్యము. ధనంజయుడు అంటే అర్జునుని యొక్క శంఖము దేవదత్తము అని మనం చెప్పుకున్నాం. పాంచజన్యము అంటే పంచజన్యువుల యొక్క సమ్మిళితము, పంచభూతాల యొక్క కలయిక. మన శరీరాలన్నీ కూడా పంచభూతాల కలయిక. ఈ పంచభూతాల కలయిక వల్లే మన జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి మన జీవితాన్ని నడుపుతున్నది ఎవరు? ఆ పరమాత్మ. ఆ శ్రీ మహావిష్ణువే కృష్ణువుగా అవతరించి కృష్ణుడిగా పాంచజన్యాన్ని పూరిస్తున్నాడు, మన జీవితాన్ని నడుపుతున్నాడు. పాంచజన్యం అంటే 5 ప్రముఖ మహాలక్షణములతో కూడినటువంటిది. అంటే భూమి, నీరు, ఆకాశం, అగ్ని, తర్వాత గాలి. ఇవి పంచభూతములు. ఇవి కాకుండా పంచ తన్మాత్రలు అని ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి కూడా 5. పంచ తన్మాత్రలు, పంచభూతములు, పంచ తన్మాత్రములు. పంచవాయువులు ఉన్నాయి. ప్రాణవాయువు, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. అలాగే చక్కటి ప్రాణ మనోమయము, ప్రాణమయము, తర్వాత విజ్ఞానమయము, ఆనందమయము, ఇవన్నీ కలిపినటువంటి ఇది కూడా పంచ సంబంధమైనటువంటిది. ఇలా ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వీటిలో ఈ పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ కోశములు, పంచవాయువులు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క కంట్రోల్, ఆయన యొక్క సారథ్యములో, ఆయన యొక్క సృష్టి వల్ల నడుచుతున్నటువంటివి. ప్రతి జీవి, చీమ దగ్గర నుంచి ఒక ఎంతో పెద్ద శరీరం కలిగినటువంటి జంతువు వరకు, వృక్షములు, మానవులు, అన్ని రకాల జీవరాశులు. ఈ జీవరాశుల్ని భూతములు అంటారు. అంటే జీవరాశి అని అర్థం. వీటన్నిటికీ వీటన్నిటిని పూరించేవాడు, పాంచజన్యం పూరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన చేత ప్రసాదింపబడినటువంటి శరీరమే దేవదత్తము, భగవంతుడి చేత ఇవ్వబడినది, ప్రసాదింపబడినది. కరుణతో మనకి ప్రసాదింపబడిన ఈ శరీరం, ఈ మనస్సు, ఈ ఆత్మ, ఈ బుద్ధి, ఇవన్నీ కూడా. సో ఇది మనం 15వ శ్లోకంలో నేర్చుకున్నాం. భీముడు ఒక శంఖాన్ని పూరించాడు. భీముడు శంఖాన్ని పూరించింది పౌండ్రము అనేటటువంటి శంఖము. ఇక 16వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తే, అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. రాజా అంటే ధర్మరాజు అనంత విజయం అనేటటువంటి శంఖాన్ని పూరిస్తున్నాడు కురుక్షేత్ర రంగంలో. యుధిష్ఠిర, కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు అనేటటువంటి ధర్మరాజు
అనంత విజయాన్ని పూరిస్తాడు. యుధిష్ఠిర అంటే యుద్ధమునందు స్థిరముగా ఉండేటటువంటి వాడు. నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకవు. నకులుడు సుఘోషము అనేటటువంటి శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక అనేటటువంటి శంఖాన్ని పూరిస్తున్నాడు. వీటన్నిటికీ అర్థాలు చెప్పడం. సుఘోషం అంటే మంచి మాట. మంచివాడు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతాడు. మణిపుష్పకము అంటే ఎప్పుడు కూడా నిరతము ప్రకాశవంతమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడే సహదేవుడు. అనంత విజయాన్ని పొందేటువంటి వాడే ధర్మరాజు. అలాగే ఎవరెవరు శంఖాలు పూరిస్తున్నారో ఒక లిస్ట్ ఇస్తున్నారు మనకి. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజిత. కాశీరాజు ఒక శంఖాన్ని పూరిస్తున్నాడు. పేరు చెప్పలేదు, ముఖ్యమైన వాళ్ళ పేరు చెప్పేశారు చాలు. శిఖండి, ఈయన కూడా కౌరవుల పక్షమే, ఈయన మహారథుడు. దుష్టద్యుమ్న, విరాట, సాత్యకి, వీరందరూ కూడా శంఖాలు పూరిస్తున్నారు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః ప్రతిదీపతే. ద్రుపదుడు శంఖాన్ని పూరిస్తున్నాడు. ద్రౌపదేయ అంటే ద్రౌపది యొక్క కుమారులు అందరూ కూడా యుద్ధంలో రెడీగా ఉన్నారు, శంఖాలు పూరిస్తున్నారు. సౌభద్రశ్చ, సుభద్ర యొక్క కుమారుడు అంటే అభిమన్యుడు, అతడు కూడా శంఖాన్ని పూరిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సఘోషోదాత్త రాష్ట్రాణం హృదయాని వ్యదాలయతు నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషోధాత్త రాష్ట్రాణం, ధృతరాష్ట్రుని యొక్క సంబంధించిన వారందరూ కూడా వారు పూరిస్తుంటే భూమి ఆకాశాలు నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఆ శంఖ నాదానికి భూమి ఆకాశం ప్రజ్వరిల్లిపోతున్నాయి, దద్దరిల్లిపోతున్నాయి. ఆ విధంగా హృదయాన్ని ఆకర్షించే విధానంగా, భూమి ఆకాశాలు దద్దరిల్లే విధానంగా వాళ్ళు శంఖాన్ని పూరిస్తున్నారు. అథ వ్యవసితాన్ దృష్ట్వా ధాత్త రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఇక పాండవులు పూరిస్తున్నటువంటి శంఖాలని మనం చెప్పుకున్నాం. వాటితో పాటు ధాత్త రాష్ట్రాన్, ధృతరాష్ట్రాన్ని సంబంధించినటువంటి సైన్యములు అందరూ కూడా చేస్తున్నారు. అయితే అర్జునుని యొక్క రథం పైన ఒక జెండా కేతనము, విజయ కేతనం ఎగురుతోంది. ఆ కేతనం మీద ఉన్నది ఎవరు? కపిధ్వజ, ఆంజనేయుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. హనుమాన్ ప్రత్యక్షంగా ఉన్నాడు అక్కడ. హనుమంతుడు ఏంటండి ఈ అర్జునుడి యొక్క రథానికి అంటే, హనుమంతుడు ఒకప్పుడు భీముడు కొంచెం గర్వంగా నా అంత బలవంతుడు లేడు అని నడుస్తుంటే ఒక కోతి కనపడింది. ఇదేదో చిన్న కోతి అనుకుని పెడుతుంటే ఆ కోతి నా తోక కొంచెం అలా పక్కకి నెట్టండి అంది. ఆ తోకని నెట్టుదామంటే ఆ తోక ఎంత నెట్టినా చాలా ఈయన బలం సరిపోలేదు. భీముడే మహాపరాక్రమంతుడు. అటువంటి వాడికి ఆ కోతి అంటే కోతి అని ఈయన అనుకుంటున్నాడు, కానీ ఆయన హనుమంతుడు, ఆంజనేయ స్వామి ఆ తోకని కదిలించలేకపోతే అప్పుడు విషయాన్ని తెలుసుకున్నవాడై భీముడు ఆయన పాదాలకి నమస్కరించి మోకరిల్లి, క్షమించండి మహాశయ, తమరెవరు అంటే, నేను ఆంజనేయుడిని, రాముల వారి కాలంలో రామభక్తుడు అనేవారు చూడు, ఆ రామభక్తుడిని నేనే, చిరంజీవిగా ఉండమని నాకు మంచి వరం ఇచ్చారు కాబట్టి నేను మీ సమయంలో కూడా ఉన్నాను, కాబట్టి నేను నిన్ను పరీక్షించడానికి నా తోకని కలపన్నాను అని చెప్తే, అప్పుడు ఆ భీముడు ఆయనకి సాష్టాంగ ప్రణామం చేసినప్పుడు నీకు కావలసిన కోరుకోమన్నప్పుడు, ఇలాగ ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు మాకు బాసటగా ఉండవలసింది అంటే, అప్పుడు నేను బాసటగా ఉంటాను, జెండాపై కపిరాజు వేషంలో ఉంటాను, నేను ఆ కేతనం జెండాపై నా చిత్రం కనిపిస్తూ ఉంటుంది, కానీ అది చిత్తరువు కానే కాదు, నేను సహజంగా అక్కడ ఉండి మిమ్మల్ని గెలిపిస్తాను అని మాట ఇచ్చాడు. కాబట్టి అర్జునుని రథం మీద ఉన్న జెండా పైన ఆ ఆంజనేయ స్వామి యొక్క చిత్రము ఉన్నది. కపిధ్వజుడు, ధ్వజము అంటే నిలబెట్టబడినటువంటి ఒక విజయ కేతనం, జెండా.
ఆ జెండా మీద జెండాపై కపిరాజు అలా ఉన్నాడు. కాబట్టి అది కూడా సంజయుడు వర్ణించి చెప్తున్నారు. ఇవన్నీ వర్ణిస్తున్నది ఎవరు? సంజయుడు. తర్వాత హృషీకేశం తదా వాక్యం ఇదమాహమహీపతే. ఈ విధంగా అందరూ ధనుస్సు ధరించి చక్కగా యుద్ధానికి రెడీ అయిపోతున్నారు అన్నప్పుడు హృషీకేశుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, హృషీక ఈశుడు, ఇంద్రియములకు ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా సిద్ధంగా ఉన్నాడు ఆ రథం మీద. అప్పుడు ఫస్ట్ టైం అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అన్నాడు కృష్ణుడితో. ఫస్ట్ డైలాగ్ ఆఫ్ అర్జున ఈ భగవద్గీతలో ఏంటి? సేనయో ఉభయో మధ్యే ధర్మం స్థాపయ మే అచ్యుత. ఓ అచ్యుత, అచ్యుతము అంటే నాశనము, అచ్యుతుడు నాశనము లేనివాడు, నిత్య శాశ్వతుడు, సృష్టి స్థితి లయలకు అతీతుడు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ అవతారమే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణుడితో ఏమంటున్నాడు? రథం స్థాపయ. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఓ కృష్ణ, ఈ సేనయో ఉభయో మధ్య, ఈ మా సేనలు మా వాజసేనలు ఉభయ సేనలకి మధ్యగా ఈ రథాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆపవయ్యా, రథం స్థాపించు, అక్కడ నిలుపు అని అర్జునుడు ఆర్డర్ వేశాడు. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి. మరి సారథి కదా, సారథి వేషంలో ఉన్నాడు ఎవరు? పరమాత్మ. సారథి వేషంలో ఉన్నప్పుడు సారథి అనే పాత్రకి న్యాయం చేయాలి. కాబట్టి ఆయన అర్జునుడు ఏం చెప్తే అది చేయాల్సిందే. అది పరమాత్మ యొక్క గొప్పతనం. భక్తులకి ఎంత విధేయంగా ఉంటాడో చూడండి. అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు కాబట్టి, ఆ అర్జునుడు ఈయన మహావీరుడు కాబట్టి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ఆ ఇద్దరు సేన ఉభయుల మధ్య ఈ రథాన్ని అక్కడ నిలబెట్టవలసింది అని చెప్పగానే ఆ మాట విని అతను యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అంటే ఏ విధంగా నిలబెట్టాలి, ఎందుకు నిలబెట్టాలి అంటే యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామావశిస్త. అక్కడ ఎవరెవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎటువంటి ధనస్సులు ధరించున్నారు, ఏ విధంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఎటువంటి మహావీరులు ఉన్నారు, అవన్నీ మనం పరిశీలించాలి. అంటే అక్కడికి వెళ్ళి నిలబెట్టాలి నాయన. కాబట్టి కృష్ణ అక్కడికి వెళ్ళు, బావా అక్కడికి వెళ్ళి నిలబెట్టు, ఆయన బావగారేగా అని చెప్పారనమాట. కైర్మయ సహయోధ్యవం అస్మిన్ రణ సముద్యమే రమ. కాబట్టి ఈ రణాన్ని మనం ప్రారంభించే వరకు అక్కడిని పెట్టవలసింది అని చెప్పాడు. ఎవరు? అర్జునుడు. ఎవరికి? కృష్ణుడికి. యోత్స్యమానావేక్షేహం యయే తత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. ధార్తరాష్ట్రులు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ దుర్బుద్ధి కలిగిన వాళ్ళు. సుబుద్ధి ఆపోజిట్ దుర్బుద్ధి, మంచి బుద్ధి లేని వాళ్ళు వాళ్ళంతా. అటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి చూద్దాం ఎంత గర్వంగా నిలబడ్డారో అని అర్జునుడు కృష్ణునికి చెప్పాడు. అక్కడికి తీసుకెళ్ళి ఉంచండి, రథాన్ని నిలబెట్టండి అని. ఇక సంజయుడు మళ్ళీ చెప్తున్నాడు. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఈ విధంగా ఏవముక్త, ఈ విధంగా చెప్పి అర్జునుడు హృషీకేశుడికి చెప్పి సేనయో ఉభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఆ విధంగా చెప్పగానే కృష్ణుడు విని ఆ సేనల మధ్యకి రథాన్ని తీసుకెళ్ళాడు. ఇక్కడ ఒక విచిత్రమైన పదం ఉంది. ఏవముక్త హృషీకేశ గుడాకేశేన భారత. అర్జునుడికి ఇంకో పేరు గుడాకేశుడు. గుడాకేశుడు అంటే గుడ అంటే నిద్ర, గుడాకేశుడు అంటే నిద్రని జయించిన వాడు. ఎవరు? అర్జునుడు. తన యొక్క పరాక్రమం చూపించడానికి శరీర సంబంధమైన, శరీరానికి విశ్రాంతికి ఆవశ్యకమైనటువంటి అవసరమైన నిద్రని కూడా అతను జయించి దూరం పెట్టగలిగిన మహాయోధుడు అర్జునుడు. చాలా గొప్పవాడు. కాబట్టి గుడాకేశుడు ఆయన సేనయో ఉభయోర్ మధ్య అక్కడ ఉంచవలసిందనగానే శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి స్థాపయత్వా అక్కడ స్థాపించాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు?
భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మ ద్రోణ ప్రముఖతః, ప్రముఖులైనటువంటి భీష్ముడు పితామహుడు, కౌరవ పాండవులకు పితామహుడు. ద్రోణుడు కౌరవ పాండవులకు గురోత్తముడు, గురువు. సర్వేషాంచ మహీక్షితాం, అలాంటి వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. అప్పుడు కృష్ణుడు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను నాయన అని చెప్పారు. ఫస్ట్ కృష్ణుని యొక్క మాట ఈ శ్లోకంలో వస్తుంది. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్. పార్థ, ఓ అర్జున అని ఉవాచ పలికెను. ఎవరు? కృష్ణుడు. పశ్యైతాన్, పశ్య అంటే చూడుము, వీళ్ళందరినీ ఒకసారి చూడు నాయన, ఒకసారి చూసి ఇక యుద్ధం ప్రారంభం చేయి. తత్రా పశ్య స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్. ఇక్కడ వీళ్ళంతా ఎవరున్నారు చూడు. పితృన్, నీ తండ్రికి సమానమైన వాళ్ళు, పెదనాన్నలు పితృలే, చిన్నాన్నలు పితృలే. అలాగే పితామహాన్, తాతలు, తల్లి వైపు తాతలు, తండ్రి వైపు తాతలు, వీళ్ళందరూ ఉన్నారు. ఆచార్యాన్, గురువులు ఉన్నారు. మాతులాన్, మామగారులు ఉన్నారు, పాండవుల మామగారులు, కౌరవుల మామగారులు. భ్రాతృన్, సహోదరులు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. పుత్రాన్, అభిమన్యులు లాంటి వాళ్ళు పుత్రులు కూడా ఉన్నారు. పౌత్రాన్, మనవలు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే అందరూ చుట్టాలే. కౌరవుల పాండవులు అంతా చుట్టాలు, వాళ్ళ పెద్ద సమూహం. మరి చుట్టాల్లో చుట్టాలు కొట్టుకోవచ్చా? అదే తప్పు. బంధు ప్రేమ ఉండాలి అని మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. పుత్రాన్ పౌత్రాన్ సఖీప్సద శ్వశురాన్, మేనమావ కూడా ఉన్నారు. సుహృదశైవ సేనయోరుభయోరపి. ఇటువైపు వాళ్ళు కౌరవుల వైపు, పాండవుల వైపు, అందరూ కూడా ఉభయ పక్షాల్లోనూ అందరూ బంధువులు ఉన్నారు. చూడు అని కృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో. అంటే ఎగ్జామినేషన్ పెట్టాడనమాట, టెస్ట్. చూడగానే ఇతను నా కర్తవ్యం ఏమిటి, నేను ఒక మహారాజులో వచ్చాను, ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించే చోట బంధుత్వాలకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అని తెలుసుకుని ఇతను యుద్ధం చెయ్యాలి అని ఒక టెస్ట్ పెట్టాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ. భగవంతుడు అలా మనకి టెస్ట్ పెడతాడు, మనకేదో కష్టం ఇస్తాడు. ఒక కష్టం ఇచ్చి ఇవ్వగానే అయ్యి బాబోయ్ వాళ్ళంతా బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మనకెందుకు ఈ కష్టాలు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు లేడు, నా పూజలు ఏమైపోయాయి అని మనం ఏమైపోతాం, నీరు గారిపోతాం, నిరుత్సాహపడిపోతాం. తప్పు. భగవంతుడు మనని పరీక్షించడానికి ఒక కష్టం ఇచ్చాడు. ఆ కష్టాన్ని తట్టుకుని మన యొక్క బలాన్ని, దేవుడు ప్రసాదించిన దేవదత్తమైనటువంటి ఈ బుద్ధిని ఉపయోగించుకుని మనం కష్టాన్ని తట్టుకున్నట్టయితే భవిష్యత్తులో మనకి బాగుంటుంది, భవిష్యత్తు చాలా బాగుంటుంది, జీవితం సుఖవంతం అవుతుంది, ఆనందమయం అవుతుంది అని తెలుసుకోవాలి అని చెప్పడానికి ఇండైరెక్ట్గా ఈ చుట్టాలందరి పేర్లు వర్ణించారు. తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పర్యావిష్టో నిషీదమిదమబ్రవీత్. తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనమస్థితాన్ కృపయా పర్యావిష్టో నిషీదమిదమబ్రవీత్. ఇప్పుడు మొదలైందండి అసలైన కథ. ఏమిటంటే ఈ కౌంతేయులు అంటే కుంతి పుత్రులకి ఇప్పుడు అయ్య బాబోయ్ వీళ్ళంతా నా బంధువులా, వీళ్ళందరినీ నేను ఇప్పుడు యుద్ధంలో సంహరించాలా, బంధువుల్ని పోగొట్టుకోవాలా, ఇది రైటేనా, తప్పు కదా అని ఒక రకమైన విషాదము, ఒక నైరాశ్యము, ఒక విరాగము, ఒక నిరుత్సాహమైనటువంటి భావన, పిరికితనం లాంటిది భావన వచ్చింది. కానీ ధర్మాన్ని రక్షించేటప్పుడు మనవాళ్ళు పరాయి వాళ్ళని చూడకూడదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. తప్పు చేశాడు మనవాడే, మన ఇంట్లో వాడే, తప్పు చేస్తే మనవాడే అని కప్పిపుచ్చుకుంటే తప్పది, అది నేరం అయిపోతుంది. మనవాడైనా ఎవరైనా సరే తప్పు తప్పే, నేరస్తుడు నేరస్తుడే. ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన యొక్క బంధువు అక్కడ బోన్లో నిలబడినప్పుడు బంధువు అని దయచేస్తే ఆ జడ్జి న్యాయం చేసినట్టు కాదు. ఆ జడ్జి ఏం చేస్తాడు, లా ప్రకారం ఎలా శిక్షించాలో, ఎంత శిక్ష వేయాలో అంత శిక్ష వేస్తేనే నిజమైనటువంటి న్యాయాధిపతి అవుతాడు.
కాబట్టి అర్జునుడు ఇక్కడ న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి శోక సంతృప్తుడు కాకూడదు, నిరాశకి లొంగిపోకూడదు అని ఆ బాధ వచ్చింది. ఇప్పుడు అర్జునుడు మాట్లాడతాడు ఈ విధంగా. ఇప్పుడు మనం రాబోయే శ్లోకాల్లో అర్జునుడు ఏ విధంగా కృష్ణుడితో తన యొక్క బాధని వెళ్ళగక్కి ఏ విధంగా తన యొక్క బాధ అంతటిని వర్ణిస్తాడో, కృష్ణుడు ఏ విధంగా ఇతన్ని సరైనటువంటి మార్గంలో పెట్టి ఇతని చేత కర్తవ్య బంధుల్ని చేసి కర్తవ్య విముఖుడుగా ఉన్నటువంటి వాడిని కర్తవ్య నిష్ఠాగరిష్ఠుడిని ఎలా చేస్తాడో అనేది మనం రాబోయే శ్లోకాల్లో కూడా నేర్చుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః.